తుంగతుర్తి పంచాయతీపై పీసీసీకి నివేదిక అందించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నియోజకవర్గానికి సంబంధించిన అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఒక సీల్డ్ కవర్లో 7 పేజీల నివేదిక అందించాను అని చెప్పారు జగ్గారెడ్డి. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్, ఆ తర్వాతే ఎంపీలు, మంత్రులు అని స్పష్టం చేశారు. తన నివేదికపై జగ్గారెడ్డి ఇంకా ఏం చెప్తూ ఉన్నారు? ఇకపై ఈ వివాదం ముగిసినట్టేనా? ఆ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. చాలా రోజులు ఎక్సర్సైజ్ చేశారు, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూగా మారింది. సో ఎప్పటిలోగా దీనిపైన డెసిషన్ రాబోతుంది? మీరు ఎట్లాంటి అంశాలను దీంట్లో కేంద్రీకరించి వస్తుంది అంటే కంక్లూజన్ వైపు తీసుకెళ్ళొచ్చా? చాలా కాంప్లికేటెడ్గా మారింది. ముందు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అయింది, దాని తర్వాత పక్క ఎమ్మెల్యే వర్సెస్ ఈ ఎమ్మెల్యేగా మారింది. సో కొంత కాంప్లికేటెడ్గా ఉన్న ఇష్యూ ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు? ఏమి ఇచ్చారు మీరు? అంటే అందరినీ సమన్వయం చేసే రిపోర్టే ఇచ్చిన, అందరినీ సమన్వయం చేసే రిపోర్టే ఇచ్చిన. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు, మాజీలు, మంత్రులు, మినిస్టర్సు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అన్ని అభిప్రాయాలను జోడీకరించి రిపోర్ట్ ఇచ్చిన. అందరూ నెత్తుకొచ్చి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి నేనే నడిపిస్తా అని నేను అనుకున్న తప్పే. అది నెత్తుకొచ్చి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ. కానీ రాజగోపాల్ రెడ్డి కూడా మీరు ఈ ఇష్యూ అంతా సెటిల్ డౌన్ అయ్యింది అనుకున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. తుంగతుర్తి నాదే, నేనే గెలిపించాను, ఆ నియోజకవర్గం ఆధిపత్యం అంతా నాదే అన్నట్టుగా మాట్లాడారు. ఇది కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ చేసినట్టు కదా? అంటే రాజగోపాల్ రెడ్డి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడొద్దు. కొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. రాజగోపాల్ రెడ్డి ఒక పర్సనాలిటీ, కోమటిరెడ్డి ఒక పర్సనాలిటీ, ఉత్తమ్ రెడ్డి ఒక పర్సనాలిటీ, జానారెడ్డి గారు ఒక పర్సనాలిటీ. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ 4 కూడా మంచి పర్సనాలిటీస్ ఇవన్నీ. అంటే ఇది కేవలం ఒక నియోజకవర్గము, ఆ జిల్లాకని కాదు, ఈ రాష్ట్రంలో ఆ పర్సనాలిటీలో రాజకీయపరమైన ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశం. కాబట్టి దాన్ని మనము అవాయిడ్ చేయలేము కూడా. అది ఇప్పుడు ఈ నివేదికతో ఎట్లాంటి రోడ్ మ్యాప్ వస్తుంది సార్? అంటే ఇది ఒక్క దగ్గరే లేదు. మొన్న కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో, రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఇది ఉంది అని అన్నారు. ఈ నివేదికతో ఎట్లాంటి రోడ్ మ్యాప్ వస్తుంది అని అనుకోవచ్చు? అంటే సమస్య లేదు అనుకుంటే ఏముండయి. సమస్యను తెచ్చుకోవాలంటే అన్ని సమస్యలే ఉంటాయి. ఆ లీడర్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరితో కలుపుకొని పోతే సమస్య లేదు. ఇక ఏదైనా కానీ అన్నప్పుడు సమస్యలు వస్తుంటాయి. కాబట్టి కొంత రాజకీయాలు అంటేనే ఓపికతోటి కొంత చేసుకోవాల్సి వస్తుంది అంతా కూడా. కాబట్టి ఈ రాజకీయాలలో తొందరపాటు, ఆవేశము పనిచేయవు వాస్తవాన్ని కూడా. కాబట్టి సమన్వయం అందరినీ కలుపుకొని పోయే ఎవరైనా కానీ, అది ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని కాదు, అందరం అనుకుంటేనే ఆ రిజల్ట్ ఉంటుంది. నేను అనుకుంటే అది ఎవరికైనా నష్టమే. నా రిపోర్టింగ్ కంప్లీట్ అయింది, ప్రెసిడెంట్ గారికి ఇచ్చేసిన. దాదాపు 7 పేజీల రిపోర్ట్ ఇచ్చేసిన. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి 7 పేజీల కాన్ఫిడెన్షియల్ సీల్డ్ కవర్ రిపోర్ట్ను జగ్గారెడ్డి అందించారు. సో దీని ఆధారంగా అటు చామల వర్సెస్ సామేలుగా మారిన వివాదం, దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి వర్సెస్ సామేలుగా మారిన వివాదం, ఈ 2 అంశాలకు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది జగ్గారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో కలిసి ప్రభాకర్, టీవీ9.